హలో! ఈరోజు నేను దొండకాయ మసాలా కర్రీ చేశాను. అది ఎలాగో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. పల్లీలు, ధనియాలు, కొబ్బరి, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, నువ్వులు వీటన్నిటిని బాగా వేపుకోవాలి. వెల్లుల్లి, అల్లం వేసుకుని గ్రైండ్ చేసుకుని ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోండి. ముందుగా మనం కట్ చేసుకున్న దొండకాయలను ఆయిల్లో వేయించండి. దొండకాయలను నేను 4 భాగాలు వచ్చేలాగా కట్ చేసాను. వీటిని వేయించుకుని పక్కన పెట్టుకోండి. కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆనియన్స్ని, పచ్చిమిర్చిని గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేపుకోండి. కొంచెం కరివేపాకు, టమాటా ముక్కలు కూడా వేసి మగ్గనివ్వండి. ఉల్లిపాయలు, టమాటాలు మగ్గాక చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి. ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసి కలుపుతూ ఉండండి. పల్లీలు, నువ్వులు, కొబ్బరి ఉండడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా సాల్టు, కారం వేసి బాగా కలుపుకోండి. చూసారు కదా, ఇలా 2-3 మినిట్స్ కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఫ్రై చేసిన దొండకాయలని వేసుకుందాం. దొండకాయలన్నింటి కూడా మసాలా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఉడికించండి. కొంచెం దగ్గర పడ్డాక చింతపండు పులుసుని వేసుకోవాలి. 5-6 మినిట్స్ బాగా ఉడికించి లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వేడి వేడి దొండకాయ మసాలా కర్రీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.